ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ మా సమరా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. ఆ యూనివర్సిటీ గురించి మాట్లాడతాం. సో చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తాం అన్నమాట ఈ వీడియో చేయడానికి. ఈరోజు ఫ్రీ టైం దొరికింది, అందుకని ఈరోజు షూట్ చేయబోతాం అన్నమాట ఈ వీడియో. సో ఈ వీడియోలో ఆల్రెడీ నేను ఒక 10-50 పాయింట్స్ రాశాను మా యూనివర్సిటీ గురించి. సో ఈ 10-50 పాయింట్స్లో బ్రీఫ్లీ యూనివర్సిటీ గురించి చెప్తాను. సో మొదలెడదామా. నేను చదివే కాలేజ్ ఏంటంటే సమరా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇది సమరా ఒబ్లాస్ట్లో ఉందన్నమాట. ఇక్కడికి ఎట్లా రావచ్చు అంటే ఢిల్లీ నుంచి మాస్కోకి రావాలి. ఆ మాస్కో నుంచి ఇంకో ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి రావాలి. ఈ మధ్యలో మనం ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. మధ్యలో వేరే స్టాప్స్ దుబాయ్ నుంచి కానీ రావచ్చు. సో అలా వస్తే సిటీ వచ్చి సమరా ఒబ్లాస్ట్ అనమాట. ఎంత తెలిసింటే నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఓరంబర్లో చదువుకున్నాను. ఓరంబర్ నుంచి మా ఫ్రెండ్సే వస్తారు ఇక్కడికి సిటీ చూడడానికి. సిటీ అయితే వెల్ పాపులేటెడ్ సిటీ అనమాట. సో వెల్ పాపులేటెడ్ వల్ల మనకి ఏం ప్రయోజనం ఉందంటే వైస్ వర్సా ఉంటుంది. వెల్ పాపులేటెడ్ అంటే వెల్ పేషెంట్స్. ఎంత పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అంతమంది పేషెంట్స్ ఉంటారు, అంతమంది ఎక్కువ వెరైటీ ఆఫ్ కేసెస్ చూడొచ్చు ఇక్కడ. సో సిటీ పరంగా అయితే చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట ఇది. నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి 7-8 months ఉన్నా కాబట్టి నాకైతే సిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ రష్యన్ పీపుల్ కానీ సిటీలో అంతా చాలా బాగుంటారు అనమాట. ఆ తర్వాత కాలేజ్ డీటెయిల్స్. ఇది కాలేజ్ 1990లో కట్టారనమాట. చాలా వెల్ నోన్ కాలేజ్, చాలా ఓల్డ్ కాలేజ్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ తీసుకునే వాళ్ళు కానీ లాస్ట్ 4-5 years నుంచి ఆపేశారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకోవడం లేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. మేము మళ్ళీ ఇప్పటికి ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో. ఆల్రెడీ ఈ యూనివర్సిటీలో మాకన్నా సీనియర్స్ 4th year దాకా ఉన్నారు. ఆ 5th yearలో ఇంకా ఇద్దరు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు రష్యాలో చదువుకుంటున్నారు. ఇప్పుడు 3rd year మళ్ళీ ఇప్పుడు ప్రమోట్ 4th year వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళు ప్రమోట్ 5th yearకి వస్తే అది మళ్ళీ అక్కడ నుంచి ఇంగ్లీష్లో కంటిన్యూ అవుద్ది. బట్ ఈ కరెంట్ ఇయర్ మాత్రం ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఓన్లీ రష్యాలో చదువుకుంటున్నారు. మిగతా అంతా ఫుల్లీ ఇంగ్లీష్ యూనివర్సిటీ అనమాట. ఆ తర్వాత ఇంకా యూనివర్సిటీ గురించి చెప్పాలంటే అన్నీ ఉన్నాయి యూనివర్సిటీలో. ఇట్లాంటి లేని వస్తువులు అంటే ఏమీ లేవు. రోబోటిక్ సర్జరీ ఉంది, అనాటమీ డిపార్ట్మెంట్ చాలా ఎంత డెవలప్డ్ అనాటమీ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్లో మాకు ఒక టేబుల్ అని ఉంటుంది. ఈ టేబుల్ ఏంటంటే మొత్తం అనాటమీ డీటెయిల్స్ మొత్తం మనకి 3Dలో చూపిస్తుంది. అంటే ప్రతి నర్వ్, ప్రతి మజిల్, బోన్, ఆర్గాన్ ప్రతి ఒక్క డీటెయిల్గా చూపిస్తుంది. ఇలాంటి టేబుల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అది కాకుండా ఈ టేబుల్ మ్యానుఫ్యాక్చర్ ఈ యూనివర్సిటీలో జరిగింది. ఈ యూనివర్సిటీకి చాలా క్లినికల్స్తో టైఅప్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 30-40 హాస్పిటల్స్ ఉన్నాయి సమారాలో. ప్రతి హాస్పిటల్కి టైఅప్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేటైజేషన్లో ప్రతి దాంట్లో వీళ్ళకి ఒక పార్ట్ ఉంటుంది. అంటే మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఎక్కువైనా ఏం పర్వాలేదు, ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్ని ఏదో ఒక డివిజన్, ఏదో ఒక హాస్పిటల్లో అలాట్మెంట్ చేస్తారనమాట. ప్రాక్టికల్ ఎక్స్పోజర్కి అయితే ఎక్కడ తక్కువ లేదు. ఏ డిపార్ట్మెంట్లో కావాలంటే ఆ డిపార్ట్మెంట్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఇక్కడ సీనియర్ ఇయర్స్లో ఏంటంటే ఎంత మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే మన అంబులెన్స్ డ్యూటీ చేయొచ్చు, ఆపరేషన్ థియేటర్ డ్యూటీ చేయొచ్చు, ఏదైనా సరే. ఇంకా మన నాలెడ్జ్ని బట్టి టీచర్సే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఏం చేయాలనుకుంటున్నారా అని వాళ్ళే అప్రోచ్ అవుతారు. సో ప్రాక్టికల్ అయితే వెల్ నోన్ కాలేజ్ అనమాట. ఇప్పుడు దాకా అయితే అకాడమిక్ వైజ్ నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. ప్రతి ఒక్కటి మాత్రం హైలైట్గా ఉంది. ప్రతి సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు దాకా నాకు ఒక సెమ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో సెకండ్ సెమ్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. ఆల్రెడీ నాకు 3 exams అయిపోయి 3 exams సైన్స్ కూడా వచ్చేసాయి. యూనివర్సిటీ అకాడమిక్ వైజ్ అయితే ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇస్తారు అకాడమిక్స్లో. ఆ తర్వాత వస్తే లైబ్రరీ. చాలా మంది అడుగుతారు, అన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏం బుక్స్ తీసుకొని రావాలి, మ్యాథ్కి ఏం బుక్స్ తీసుకొని రావాలని చెప్పి. బుక్స్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద లైబ్రరీ ఉంటే మొత్తం ఇండియన్ స్టూడెంట్స్ మొత్తానికి బుక్స్ అప్లై చేసేంత స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర. ప్రతి సబ్జెక్ట్, అనాటమీ, కెమిస్ట్రీ, ఏదైనా సరే ప్రతి సబ్జెక్ట్కి వీళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇండియా నుంచి బుక్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అయినా మేము మోస్ట్లీ PDF ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే మేము చదువుకునే ల్యాప్టాప్లో, ఐప్యాడ్లో చదువుకుంటాం కాబట్టి. సో బుక్స్ కూడా మాకు అంత యూజ్ పడవు. ఎవరైనా సరే ఫస్ట్ నుంచి బుక్స్ యూజ్ చేసిన వాళ్ళైతే వాళ్ళు బుక్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మిగతా అయితే ఆల్ టైమ్ PDF ప్రిఫర్ చేస్తాం. లైబ్రరీ కూడా ఉంది. ఆ తర్వాత సిటీ గురించి చెప్పా కదా, వెళ్ళిన చాలా బ్యూటిఫుల్ సిటీ. ఇన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయంటే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. నేను మహేశ్వరం వచ్చినప్పుడు క్యాసిల్కి వెళ్ళొచ్చి అలాంటివి ఇట్లా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. తర్వాత వస్తే అడ్మిషన్ ప్రాసెస్. అన్న యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా తీసుకోవాలన్నా, అడ్మిషన్ ప్రాసెస్ ఏం లేదు తమ్ముడు, చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాను కాబట్టి నాకు డబల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏం చేయాలో.
నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు కన్సల్టెన్సీ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు అడ్మిషన్ ప్రాసెస్ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. డాక్యుమెంటేషన్ నుంచి పాస్పోర్ట్ అప్లై వరకు ప్రతి ఒక్కటి, వీసా అంతా వాళ్ళే చూసుకుంటారు. ఒకసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మీకు అర్థమైపోద్ది. ఆ తర్వాత హాస్టల్కి అయితే ప్రాబ్లం లేదు. మొత్తం యూనివర్సిటీకి 5-6 హాస్టల్ ఉన్నాయి. ఇప్పుడు నేను హాస్టల్ నెంబర్ 2లో ఉన్నాను. ఆల్రెడీ ఇండియన్స్కి ఇంకో హాస్టల్ కూడా అలాట్మెంట్ చేశారు, అది హాస్టల్ నెంబర్ 5. రెండు హాస్టల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో ఉన్నారు. అంటే ఇండియన్స్ వరకు 2 హాస్టల్లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకో హాస్టల్ కూడా తీసుకోవాలని చూస్తారు ఇండియన్స్ కోసం. ఎందుకంటే ఈ ఇయర్ మేము ఆల్రెడీ 180 మెంబర్స్ వచ్చాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా స్ట్రెంత్ పెరుగుద్ది, 300 దాకా వస్తారు. సో ఇంకో హాస్టల్ పక్కా తీసుకుంటాం అనమాట. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అన్న, యూనివర్సిటీ ట్రాన్స్పోర్ట్ ఎలా అన్న, మీకు నేనున్న హాస్టల్లో నాకు ఆల్మోస్ట్ 2 క్లాసులు జరుగుతాయి అనమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఇప్పుడు అంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఫిజిక్స్ క్లాస్ జరగద్ది, నాది కంప్యూటర్ సైన్స్ జరగద్ది. సో నాకు 2 క్లాసులు ఇక్కడ కవర్ అయిపోయాయి. ఇంకో మిగతా ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి, లాటిన్, రష్యన్, కెమిస్ట్రీ, హిస్టరీ ఆఫ్ మెడిసిన్, ఇచ్చిన సబ్జెక్ట్స్ ఒక 5-6 ఉన్నాయన్నమాట. ఈ 5-6 మెడిసిన్స్ ఏంటంటే ఇక్కడ పక్కనే ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాకబుల్ డిస్టెన్స్, 15 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, అక్కడ జరుగుతాయి. ఇంకా వస్తే అనాటమీ, అది వచ్చి ఓల్గా దగ్గర ఉంది, అక్కడ అనాటమీ క్లాసెస్, అదొక్కటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఆ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ మెట్రో ఉంది, ట్రాంప్ ఉంది, క్యాబ్ కూడా ఉంది, ఆ బస్సు కూడా ఉంది. ఈ 4 ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎనీ టైం మనం ఎనీవేర్ ఎక్కడికైనా సరే ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు. ఎక్కువ డిస్క్రిమినేటివ్ ఉంటుంది ఇక్కడ ట్రావెల్లో కూడా. ఆ తర్వాత వస్తే ఓల్గా అని చెప్పి ఇక్కడ చాలా పెద్ద రివర్ ఉంది. బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అనమాట సమారం మొత్తంలోకి. మేము ఎప్పుడైతే మైనార్ క్లాస్ జరుగుతుందో, మైనార్ క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఓల్గాలకి వెళ్ళి కూర్చుంటాం. చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది అక్కడ, చాలా రిలాక్సింగ్ స్పాట్ ఉంది అక్కడ. క్లైమేట్ ఎలా ఉంటుందంటే మొత్తం ఇయర్కి 6 months కూల్ ఉంటుంది, 6 months హీట్ ఉంటుంది అనమాట. 6 months ఎట్లా టెంపరేచర్ ఉంటుందంటే మోడరేట్ అయిపోద్ది టెంపరేచర్, మనం అలవాటు పడిపోతాం. మనకు ఒక 4-5 months ఏంటంటే నార్మల్ అయిపోద్ది. ఇక్కడ జాకెట్స్ ఎవరైనా వస్తుంటే మాత్రం జాకెట్స్ ఎప్పటికీ బై చేయమాకండి ఇండియా నుంచి. ఇక్కడ జాకెట్స్ కొనండి, ఇక్కడ వేడైన జాకెట్స్ ఇక్కడ వెదర్కి సూటబుల్గా ఉంటాయి. సన్న స్నో బూట్స్ కానీ జాకెట్స్ కానీ ఇండియన్ నుంచి ఎప్పుడు పర్చేస్ చేయమాకండి, ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకోండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు అది. సో క్లైమేట్ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నార్మల్ క్లైమేట్ ఉంటుంది. చల్లగా ఉంటుంది, మరీ అంత చచ్చిపోయేంత చల్లగా ఉండదు, నార్మల్ చల్లగానే ఉంటుంది, మనం తట్టుకోగలుగుతాం. మళ్ళీ సమ్మర్కి వస్తే సమ్మర్ అయితే చూడాల్సిన ప్లేస్ అది. మీరు వచ్చినప్పటికి ఇక్కడ నలిసి వింటర్లో వస్తారు. మీరు వింటర్లో అంటారన్న ఏ యూనివర్సిటీ అన్న ఇది ఎటు చూసినా మంచి అని చెప్పి, మంచి సమ్మర్ స్టార్ట్ అయినంత ఇంత అందంగా ఉంటుంది యూనివర్సిటీ, చాలా అందంగా ఉంటుంది. తర్వాత క్లినిక్స్ చెప్పాయి కదా, యూనివర్సిటీ మొత్తం 30-40 క్లినిక్స్తో టై అయిపోయింది అనమాట. అంతేందుకు మా హాస్టల్ ఉంది కదా, మా హాస్టల్ బ్యాక్ సైడే ఒక క్లినిక్ ఉంది, మాకు పక్కనే స్టొమటలాజీ ఒక క్లినిక్ ఉంది, స్టొమటలాజీ అంటే డెంటల్ క్లినిక్ ఉంది, బ్యాక్ సైడ్ జనరల్ క్లినిక్ ఉంది. మొత్తం ప్రతి జనరల్ క్లినిక్ అనమాట అది. అంటే సర్జరీ కాకుండా నార్మల్ జనరల్ క్లినిక్స్ అన్ని అక్కడ జరుగుతాయి అనమాట. ఇంకేదైనా పై సర్జరీ కానీ స్పెషలైజేషన్కి ఏమైనా పంపించాలంటే మీకు అక్కడ వేరే హాస్పిటల్ ప్రిఫర్ చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు మనం. ఆ తర్వాత కాలేజ్ యూనివర్సిటీ గురించి చెప్పలేదు మీకు. ఈ యూనివర్సిటీ ఇండియాలో ప్రతి హాస్పిటల్ టై అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఎయిమ్స్తో టై అయిపోయింది. అన్న ఈ టై అప్ వల్ల మనకి ఏంటన్న ప్రయోజనం అంటే, ఎప్పుడైతే మీరు ఒక ఇయర్ కంప్లీట్ చేసి ఇండియాకి వెళ్తారు కదా, మీరు యూనివర్సిటీ నుంచి ఎయిమ్స్ అబ్జర్వేషన్షిప్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ తీసుకొని వెళ్తే, ఇండియాకి వెళ్ళినప్పుడు మేము ఉన్న సిటీలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆ డాక్యుమెంట్ చూపిస్తే మీకు అక్కడ ఫ్రీ అబ్జర్వేషన్ చేపిస్తాం. అన్న అబ్జర్వేషన్ అంటే ఏంటి? అబ్జర్వేషన్ అంటే ఇంటర్న్షిప్కి రియల్ డ్యూటీకి మధ్యలో ఉండేది అబ్జర్వేషన్షిప్. మనం అన్నీ చూపిస్తారు కానీ మనం ఏం చేయలేము, ఎందుకంటే మనం అండర్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మన దగ్గర ఇంకా డిగ్రీ లేదు, ఏం లేదు కాబట్టి మనం అన్నీ అబ్జర్వ్ చేయగలుగుతాం కానీ ఏం ప్రాక్టికల్గా చేయలేం. దీన్ని అబ్జర్వేషన్షిప్ అంటారు అనమాట. ఈ అబ్జర్వేషన్షిప్ ఎయిమ్స్ ఎక్కడైనా సరే, మీరు ఒకవేళ ఢిల్లీలో ఉన్నా కూడా అన్న ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఎయిమ్స్ లేదన్నా అంటే కిమ్స్ హాస్పిటల్లో కూడా టై అప్ ఉంది, కిమ్స్లో కూడా వీళ్ళు అబ్జర్వేషన్ చూపిస్తారు, అక్కడ చేయొచ్చు. అన్న ఒకవేళ మనం ఇక్కడే ఉంటే ఇక్కడ ఉన్నా కూడా అబ్జర్వేషన్ చేయొచ్చు. మనం ఇక్కడ ఓన్ క్లినిక్స్ ఉన్నాయి కదా, ఈ క్లినిక్స్లో అలాట్మెంట్ దొరకద్ది, అక్కడికి వెళ్ళి మనం అక్కడికి అబ్జర్వేషన్ చేయొచ్చు. సో సమ్మర్ హాలిడేస్ కూడా పీస్ఫుల్గా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఎందుకంటే గైస్, నేను ఆల్రెడీ ఒక కంపెనీ ద్వారా వచ్చి మోసపోయాను. ఇంకా ఫ్యూచర్ ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అట్లా మోసపోకూడదు అని చెప్పి వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇద్దామని చెప్పి అందుకే వీడియో చేస్తున్నాను. మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా డిఎంలో నన్ను అడగచ్చు, కామెంట్ సెక్షన్ చేయండి. నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ రాశాను, ఇన్స్టా ఐడి కూడా ఉంది అది. ఎనీ టైం నేను కాల్ చేయొచ్చు, మీకు హెల్ప్ చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే యూనివర్సిటీ మాత్రం ది బెస్ట్ యూనివర్సిటీ కాదు. అంటే నేను అన్న యూనివర్సిటీ తప్ప మిగతా తుప్పాసా అట్టని కాదు, మిగతా యూనివర్సిటీ కూడా మంచియే, ఎందుకంటే వాటిని చదవలేదు కదా. నేను చదివిన యూనివర్సిటీ గురించి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇక్కడ నేను చదివా కాబట్టి నాకు యూనివర్సిటీ గురించి తెలుసు. మంచి యూనివర్సిటీ, ఏం ప్రాబ్లం ఉండదు, చదువుకుంటే మాత్రం మంచిగా. ఒకటి గుర్తుపెట్టుకుంటారు, స్పూన్ ఫీడింగ్ అయిపోయింది.
నువ్వు 10th 12th చదువుకున్నావు, లాంగ్ టర్మ్ చేసావు, టీచర్కి స్పూన్ ఫీడ్ చేసావు, మంచిది. ఇప్పుడు యూనివర్సిటీకి వస్తే స్పూన్ ఫీడింగ్ అంటే ఉండదు. సొంతంగా నువ్వు అన్నం కలుపుకొని తినాలి. ఇక్కడ నీకు మూవ్ ఆన్ అయ్యే వరకే నాలెడ్జ్ ఇస్తారు. దాన్ని గ్రాప్ చేసి నువ్వు ఎంత వర్క్ హార్డ్ చేస్తే అంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేస్తావు, అంత మంచి నాలెడ్జ్ నీకు ఉంటుంది. కాబట్టి అందరు మిగతా ఫ్రెండ్స్ కన్నా నీ ఎఫ్ఎంజీ రేట్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎంత తొందరగా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే అంత తొందరగా ఇంటర్న్షిప్ చేయొచ్చు. అయితే యూనివర్సిటీకి అన్నా యూనివర్సిటీకి ఎఫ్ఎంజీ రేటే లేదు కదా అన్న అంటే ఎఫ్ఎంజీ రేట్ ఎలా వస్తుంది బ్రదర్? ఎవరైనా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అయితే ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, దాంట్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, దీన్ని బట్టి ఎఫ్ఎంజీ రేట్ వస్తుంది. ఇప్పుడు దాకా ఇక్కడ ఎవరు పాస్ అవ్వలేదు, ఎఫ్ఎంజీ రేట్ ఎలా వస్తుంది? సో ఈ ఇయర్ రాకపోవచ్చేమో కానీ నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఉన్నారు 6 years నుంచి. అక్కడ నుంచి ఎక్స్పెక్టింగ్ అయితే మంచి ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ చాలా స్ట్రిక్ట్ యూనివర్సిటీ, అట్లాగే చాలా ఫ్రీడమ్ యూనివర్సిటీ కూడా. ఎడ్యుకేషన్ వైజ్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అంటూ ఉండదు. ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అంటే యూనివర్సిటీలో ఎక్కడ లేదు బ్రో. ఇక్కడ మళ్ళీ మర్చిపోయాను, హాస్టల్లో మీకు చెప్పడం మర్చిపోయాను. మా హాస్టల్లో ఫస్ట్ ఇయర్ వస్తుందంటే మీకు మెస్ అలాట్మెంట్ కూడా ఉంది. కాబట్టి మీకు ఫస్ట్ ఇయర్లో నాకు తెలిసి ఎవరైనా వస్తే మెస్ తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీకు దూరంగా వస్తుంది, మీరు ఎక్కడ ఇట్లా అన్న వండుకోవాలి తెలియదు. ఫస్ట్ ఇయర్ చాలా హెక్టిక్గా ఉంటుంది. ఆ క్లాస్ అంటూ ఈ క్లాస్ అంటూ అన్ని తినడానికి సరిపోతుంది. కాబట్టి అన్న వండుకోవడానికి టైమే ఉండదు. సో మెస్ తీసుకుంటే మీకు అక్కడ ఫుడ్ కవర్ అయిపోద్ది. ఇప్పుడు నేనైతే మెస్ తీసుకుంటే ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మేము ఇట్లా నార్మల్గానే ఫుడ్ వండుకుంటాం అన్నమాట. సో ఇది బ్రీఫ్లీ అబౌట్ నా యూనివర్సిటీ మొత్తానికి అయితే మంచిది. మీకు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదైనా ఇంకో యూనివర్సిటీ గురించి కనుక్కోవాలన్నా కూడా నాకు ఒకసారి DM చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. సో అంతే గైస్, ఇంకా మన నెక్స్ట్ వీడియోలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.